హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే NH-163 పైన ఘోరమైన రోడ్డు ప్రమాదం. చేవెళ్ళ నుంచి వికారాబాద్ మధ్యలో హైదరాబాద్ నుంచి ఎక్కడి వైపు వెళ్తుందో తెలియదు కానీ టిప్పర్ లారీలో కంకర లారీ వికారాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్న తాండూర్ ఎక్స్ప్రెస్ని ఘోరంగా ఢీకొనడంతో డ్రైవర్ మరియు చాలామంది అక్కడికక్కడనే మరణించినట్టు ప్రస్తుత సమాచారం. మరియు ఇక్కడ ఎంతోమంది ఇంకా ఆ కంకర కిందనే చిక్కుకొని ఉన్నట్లున్నారు. తాండూరు నుంచి బయలుదేరిన బస్సు వికారాబాద్ తర్వాత చిట్టంపల్లి గేట్ తర్వాత ఆలూరు గేట్ తర్వాత ఇంద్రారెడ్డి నగర్ మీర్జాపూర్ మధ్యలో ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్టు గమనిస్తున్నాము. అండ్ టిప్పర్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయినట్టు ప్రస్తుత సమాచారం మనం వీడియోలో కూడా చూడొచ్చు. అసలు టిప్పర్ ఘోరంగా బస్సును ఢీకొనడంతో టిప్పర్లో ఉన్న ఇసుక మొత్తం బస్సులోకి పడి బస్సు మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది. అట్లాగే ఇక్కడ మనం ఈ నేషనల్ హైవే పైన ఇప్పుడే కాదు గత 3 నెలల్లో కూడా ఆలూరు గేట్ దగ్గర భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ హైవే చాలా బిజీ హైవే. ఈ రోడ్డు టెండర్లు మరి ఎప్పుడు పిలుస్తారు ఎప్పుడు వేస్తారు అనేది ఇంకా జనాలకు అర్థం కావడం లేదు. మన్నెగూడ నుంచి అప్ప జంక్షన్ వరకు రోడ్డు నేషనల్ హైవే 4 లైన్స్ హైవే శాంక్షన్ అయ్యి చాలా రోజులు నడుస్తుంది. కానీ ఈ రోడ్డు ఎప్పుడు వేస్తారు? ప్రస్తుత ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలి. ఇలాంటి ఘోరాలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి.